ఇవన్నీ ఆలమండ సంతలో గేదెలు తీసుకెళ్ళడానికి వచ్చే వెహికల్స్ ఎక్కువగా. ఈరోజు సంత అవ్వడం వల్ల ఏంటంటే చాలా ఎక్కువగా జనాలు ఉన్నారు. చూడండి ఎంత ఖాళీ లేదు ఇక్కడ. ఆలమండ సంత అస్సలు ఖాళీ లేదు అసలుకి. తీసుకొచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎక్కువ రష్గా ఉంది. వర్షం పడడం వల్ల అంతా ఇక్కడ బురదగా ఉంది. ఇక్కడ ప్లేస్ అంతా వెహికల్స్తో వాటితో నిండిపోయి ఉన్నది. ఇక్కడ ఏంటంటే మెయిన్ బురద, వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. చూడండి ఆవు అక్కడ ఎలా కింద పడిపోయింది. నాయుడు ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నాడు నాయుడు అండి? ఆహా, ఇదేంటి రకం ఇది? గౌడ 43,000 గౌడ్లు ఇవే. థ్యాంక్ యూ. రెండోను కొంచెం పోట్ల గిత్తల టైప్లో ఉన్నాయి. అది మీద పడిపోయేటట్టున్నాయి, తేడా వస్తాయి. సో ఇదంతా బురదగా ఉంది. అందు మీ గురించి ఆయన ఈ లైన్లో వస్తున్నాను. జనాలతో పడుతూ నిండిపోయింది. నాటు కోళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. నాయుడు కోళ్ళు ఎలాగా ఎంత ఎంత రేట్లు పలుకుతున్నాయి? రేట్లు ఎంత నాయుడు? 5,000. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. ఇక్కడ నాటుకోళ్ళు అన్నీ ఉన్నాయి. కోళ్ళలో చాలా రకాలు ఉన్నాయి. కోళ్ళు ఎక్కువగా ఇవాళ కోళ్ళు ఎక్కువ ఇవాళ అమ్ముతున్నారు. $5,000 వరకు కూడా పలుకుతున్నాయట. ఇక్కడ కూడా అమ్మ ఎలా పలుకుతున్నాయి రేట్లు? 3,500గా 3,500. నువ్వెంతకి ఇస్తున్నావు ఇవి? ఏ రకం ఇవి? ఓకే, థ్యాంక్ యూ. కోళ్ళలో రకరకాల జాతులు కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. మాస్క్ అయితే ఏ ఒక్కడికి మొహానికి లేదని మనం ఇక్కడ చూడాలి. ఎవడో ఒక్కడికి ఇద్దరు తప్పించి మిగతా అందరూ మాస్క్ లేకుండా అయితే ఉన్నారు. కోళ్ళు ఎంత పలుకుతున్నది? ఏ రకం? ఓకే థ్యాంక్ యూ. ఆలమండ సంతలో బ్యాగులు, మీకు వస్తువులన్నీ చాలా వరకు దొరుకుతాయి. కోళ్ళు అస్సలు
ఖాళీ ఉండదు అసలు. ఇక్కడ ఈ ప్లేసు బురద, కేవలం బురదగా ఉన్న మాటే కానీ ప్రతి ఒక్క కూరగాయ అచ్చటి మంచి మంచి కూరగాయలు, బీరకాయలు గట్రా అన్నీ దొరుకుతున్నాయి. చూడండి బీరకాయ ఎంత బాగుందో, స్వచ్ఛమైన ఇక్కడ కర్ర పెండలాలు ఉన్నాయి. అలాగే బెంగళూరు వంకాయలు కూడా ఉన్నాయి. ఇవి బెంగళూరు వంకాయలు, ఇవి బెంగళూరు వంకాయలు. ఏమండి బెంగళూరు బేబీస్ నమ్ముతున్నారు? బెంగళూరు బేబీసేనా? ఓకే. ఇప్పుడు ఆవుల సంత లైన్లోకి వెళ్తున్నాం. ఎక్కడ ఖాళీ లేకుండా ఉన్నది. మంచి మంచి జాంకాయలు, దూర జాంకాయలు కూడా ఉన్నాయి. ఓకే. సంత అసలు ఖాళీ లేదు, కేవలం బురదగా మాత్రమే ఉన్నది. కానీ అడుగు పెట్టాలంటే మాత్రం కష్టమే. ఇది అలవాటు అయిపోయిన వాళ్ళకి పర్వాలేదు. వీడెవడో దగ్గుతూ మరి వస్తున్నాడు. నాయుడు ఎంత పలుకుతున్నది? నాయుడు ఎంత? 28,000? 28,000తో పలుకు. 28,000 పలుకుతున్నాడు. నాయుడు ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? దూడ, ఆవు రెండు. నాయుడు ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నారు సార్? ఇదే ఎంత పలుకుతున్నదండి? ఇవా మీరు ఎంతకి ఇస్తున్నారు? 12,000 సార్. ఓకే సార్. ఏ ఛానల్ అండి ఇది? వియాన్. జనాలతో లష్గానే ఉంది. అసలు ఇవాళ చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. కామన్ డేస్ కన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం మా ఊరికి అర్జెంటుగా ఇక్కడ చూస్తుంటే వెహికల్స్ నుంచి ఇంకా దించుతున్నారు. అక్కడ అవి గేదెలు గట్రా, ఇవి ఆవు కనుక్కుందాం. నాయుడు ఎంత పలుకుతున్నది ఆవు? 28,000? ఎన్ని పాలు ఇస్తుంది? 4 సెల్లు ఇస్తుంది. నాయుడు చిన్న చెప్పు ఎలా పలుకుతున్నాయి? ఎంత? ఎలాగా రేట్లు? గేదెలు, ఆవులు? ఆవులు ఎంత పలుకుతున్నాయండి? ఆవులు ఎంత పలుకుతున్నాయి? ఇప్పుడు కొంత రేట్ చెప్పాడు. మంచి ఇంకా మంచి క్వాలిటీ అయితే ఎంత ఉంటుంది? మీరు గేదెలు అయితే ఎంత ఉన్నాయి? 55 ఉంటుంది సార్. బా
థ్యాంక్ యూ నాయుడు. మీ పేరేంటి? అప్పారావు. మీదా అమ్ముతున్నారా? ఎంత అండి? 35,000. అంటే సేర్లు ఎన్ని ఇస్తారు పాలు? 4 అండి. ఓకే. అంటే మామూలుగా ఎంత అనుకున్నాయి ఫస్ట్ అనుకున్నారు మామూలుగా అమ్మడానికి? ఒకటే రేటా? అంటే అంటే పొజిషన్ బట్టి తగ్గడం ఎక్కడం ఉంటుంది కదా. ఓకే సార్, ఇది ఏ రకం అని చెప్పగలరా? క్యాష్ బీర్ అండి. ఇదో రకం కూడా బ్రీడ్ ఉందా? క్యాష్ బ్రీడా? ఇది పేరు ఎప్పుడు వెళ్ళలేదా? నేను వీటన్నిటి మీరు టచ్ ఉంది. మీరే ఊరు సార్? ఏ ఊరండి? బల్లంకి. ఓకే. ఆ లైన్ ఇవన్నీ ఎక్కువ బాగా పెరుగుతాయా? ఓకే. పేరు సార్ మీది? లోపలికి వచ్చాం, గేదెలు ఆవులు లోపలికి ఈ అరణ్యాలకు వచ్చాం, లోపలికి వచ్చాం. సో కరోనా కాబట్టి కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇక్కడ దించుతున్నారు. చూద్దాం. ఇదేదో భయపక్కన నాయుడు, ఇది ఏ రకం జాతి? బ్రీడ్ ఏంటి? ఇది ఎంత అమ్ముతున్నారు? పోనీ 32 దాకా అమ్ముతున్నారు. ఎన్ని సేలు పాలిస్తుంది నాయుడు గారు? అండి 5. పేరు సార్ మీది? పేరండి మీరు? వెంకట్రావు గారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే 35,000 పలుకుతున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. మామూలుగా ఎలాగే పడుతున్నాయి ఆవులు గట్రా? రేట్లు ఎలా పలుకుతున్నాయి? ఆవులు రేట్లు 50 లక్షలు దాటిపోయి కూడా ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే సార్. ఏ ఊరండి మీరు? ఒంగోలు సార్. సార్ మీరు మామూలుగా వెళ్దాం సంతలు అయితే ఇంకా వేరే సంతలు ఏమైనా ఉన్నాయి ఈ లైన్లో మనకి? అక్కడంతా అది ఆవు గెత్త అది కనిపిస్తుంది. ఏ నాయుడు, ఏ ఊరు? ఏమండి సంత లోపలికి వచ్చాను. ఇదంతా మొత్తం బురదమయం. కాల్ తీసి ఫట్టమని ఎగురుతాడు మనిషి, ఆ లెవెల్లో ఉంది. సో మీ గురించే నేను వచ్చాను. ఇక్కడ సంతలో ఇంకా ముందరికి వెళ్ళాలి, బురద చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. పేడ బురద అన్నీ కలిసింది ఇక్కడ. అబ్బా, ఏ అదృష్టం నాయన. ఏ నాయుడు, నీ ఆవులు ఏమిటి? ఎక్కడున్నాయి? ఇవేనా? ఎంతగా మేము? 14 గేదె ఆవా? ఓకే. థ్యాంక్ యూ నాయుడు. ఇవి ఏ రకం? ఇది జెర్సీయా? ఇది ఎంతకు అమ్ముతుంటారు? ఎంతకు అమ్ముతారు మామూలుగా అమ్ముతుంటే? జెర్సీ కదా? హాయ్రా, నీకు పెళ్లి సంబంధాలు చూద్దామని. తగ్గు చూడు. ఇప్పుడు ఆల్మండ్ సంతలో మనం ఏంటంటే ప్రజెంట్ క్యాటిల్ ఫీల్డ్ లైన్లో ఉన్నాం. ఇక్కడ మొత్తం క్యాటిల్స్ అన్నీ అమ్ముతారు. ఈ తను అరుస్తున్నది చిన్న దూడలు లాంటివి ఇవి. అడిగేయడానికి చోటు లేనట్టుగా ఎంత బురదమయ్యాం.
పేడ. ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ నాయుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఇలారా. ఏమండి రేట్లు ఏమైనా ఐడియా తెలుసా అండి? రేట్లు ఏమైనా ఐడియా తెలుసా? మీరు కొనడానికి వచ్చారా? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చిన్న విషయం చెప్తారా? అది ఏ రకం అండి? అవి దూర ఎంత అండి? కాస్ట్ ఎంత పడుతున్నది? కాస్ట్ ఏంటండి? కాస్ట్ ఎంత అమ్ముతున్నారు అది? సరే సరే ఎంత చెప్తున్నారు? చెప్తానండి 68,000 చెప్తాను. అదే దూడతో కలిపి దాందేనండి. 9-10 అవుద్ది. ఎన్ని మినిమం 8 రేట్లకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమో ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? ఇదా? అంటే దీని స్పెషల్ ఏంటి మామూలుగా? ఓకే సార్, ఓకే సార్. లోపలికి వెళ్దాం. కొంత ఆరోగ్యాన్ని సమాధానిస్తున్నారు, కొంత మామూలుగా సమాధానిస్తున్నారు. చూద్దాం. ఏ నాయుడు నీదా గేదె ఎంత అండి? 58 అండి. మామూలు తగ్గిస్తున్నారా? ఏమన్నా తగ్గిస్తున్నారా? ఎంత అండి? అంటే మామూలుగా ఎంతకి ఇస్తున్నారు? మామూలుగా 58,000. ఓకే. ఏ రకం అండి? మేల్ రకం ఇది? సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైనా నాయుడు ఏంటి తీసిన పాలా? అలాగే ఎన్ని లీటర్లు ఉంటుందో? జున్ను పాలా ఏంటి? ఓ సరే సార్, థ్యాంక్ యూ. ఏమండి ఎంత ఇది పలుకుతున్నాయి? ఎంత పలుకుతున్నాయి మీ? 22. పాలు ఎన్ని ఇస్తాయట? అదండి ఇదా? ఓకే, థ్యాంక్ యూ సార్.
సరే ఈ రేట్లు ఎలా పలుకుతున్నాయంటే మామూలు రేట్లు ఎలా పలుకుతున్నాయి ఇవి రేట్లు ఎలా పలుకుతున్నాయి మామూలు ఎలా పలుకుతున్నాయి మామూలుగా ఎంత పడుతున్నాయండి 30,000 40,000 ఎంత పడుతున్నాయి కదా ఎంత చెప్పారు ఎంత చెప్పారు మాట్లాడారు కదా ఓకే సార్ ఓకే ఓకే సార్ ఏం సార్ హాయ్ ఎలాగే సార్ ఇవి ఎంత రేట్లు పలుకుతున్నాయి ఇవి 48 అండి పాలు ఎన్ని ఇస్తుంది ఇది పాలు ఎంత ఇస్తుంది అట్ట సార్ 6-7 మరి ఇది సార్ ఇదే రకం ఇది 45 సార్ చాలా మేలు రకంలో ఉన్నాయి ఇవి చాలా మేలు రకంలో ఉన్నాయి సార్ ఇవి ఏంటి సార్ ఏ జాతి ఇవి ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడ తీసుకురావడానికి సంబంధించిన వ్యాన్లు చూడొచ్చు వాళ్ళు తీసుకురావడానికి కొంత ఖర్చు అవుతుంది అలాగే వాటి ఫుడ్కి సంబంధించి రేట్లు వాళ్ళకి సరైన బేరం ఒకటి రావాలి తర్వాత అమ్మడం కూడా కష్టం అవుతుంది ఇక్కడ ఏదో బేరం అవుతుంది అది చూద్దాం హైరా నాన్న ఏంటి అమ్మడానికా ఎంత ఎలా పడుతున్నాయి ఏంటిది ఇది ఏ రకం నువ్వే జెర్సీ అండి ఎంత 36,000 దాని దూడ అంటారు కదా అంటే ఇది ఏది గేదె ఆవా ఏంటిది జెర్సీలోనా అంటే జెర్సీలో పాలు ఎక్కువ ఇస్తాయి అంటారు కదా ఎంత 8 లీటర్స్ రోజుగా పూటగా మళ్ళీ సాయంత్రం మామూలు ఏం పెడతారు బలానికి తౌడా ఓకే థ్యాంక్ యూ మామూలు ఇక్కడ ఏ రకాలు వస్తుంటాయి ఇక్కడ ఆవులు ఓకే అంటే ఏ ప్రాంతాల నుంచి వస్తాయి అంటే మండపేట రాజమండ్రి మండపేట ఇక్కడ వేరే ఉన్నదండి రాజమండ్రినా మండపేట వేరే ఉందా రాజమండ్రి మండపేట లేకపోతే ఇక్కడ మండపేట వేరే ఉందా రాజమండ్రి నుంచి కూడా వస్తాయి ఇక్కడికి బా అంతలాగా నిజమా అంత దూరం నుంచి కూడానా బాబు మీరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ శ్రీకాకుళం అండి ఓకే శ్రీకాకుళం దగ్గర ఎక్కడ గుమ్మలక్ష్మీపురం ఓకే సార్ అమ్మేశారా ఎంత 3 ఎంతకా మీరు అవి జెర్సీ మామూలేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ మీ పేరు మోహన్ గారు హాయ్ థ్యాంక్ యూ రకరకాల జెర్సీ ఉన్నాయి మామూలు ఆవులు ఉన్నాయి ఏ పొడవు ఒక సాధు జంతువులు పర్వాలేదు చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కనీ ప్యాకెట్లు చుట్టలు టీ తాగడానికి ప్లేసులు టీ స్టాల్స్ చిన్న టీ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ
అవసరమైతే టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి వాటికి అన్నిటి బాగుంది. ఇది చిన్న సైజు ఆవు. సార్ చెప్పండి సార్. అవునండి, మనవాడు మొదటి నుంచి కోపిష్టవాడే. అక్కడ బేరం అయినట్టుంది, అతను ఇలా డబ్బులు ఎక్కెట్టుకుంటున్నాడు. రైతులు అమ్మేసిన వాళ్ళు కూర్చుంటున్నారు, కొంతమంది అమ్మాల్సిన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. మంచి బేరం దాకా ఇక్కడ ఆవులన్నీ కట్టేసి ఉన్నాయి. ఇంకా దూడ, కానీ వీటి బాధ ఎవరు తెలుస్తుంది. చిన్న సైజు దూడ. జెర్సీ ఆవులో ఉంది అది. ఎంత ఆప్యాయంత అవుతుందో తల్లిదరా. వీళ్ళు పూర్తిగా రైతులు తాగనిస్తారు లేదో తెలియదు కొన్నిసార్లు. అదే బిడ్డే కదా. ఆ తల్లి మాత్రం తాగడానికి కిందకి ఎలా చేస్తుంది. రే ఇక్కడ తల్లి బిడ్డ. ఇక్కడ ప్లాస్టిక్ తినకుండా ఉంటే చాలు. ఈ ప్లాస్టిక్ ఎక్కువ ఉండడం వల్ల ఆకలికి ప్లాస్టిక్ కూడా తెలుసు. ఇక్కడ అమ్ముడు అయినట్టుంది, డబ్బులు దక్కెట్టుకుంటుంది. ఇక్కడంతా పేడ అన్నిటితో ఉంది. పేడ అయినా మంచిదే, కొన్నిటి క్రిములకి నివారణ. సరే, ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు సార్? ఆ కొమ్ముకి ఏం చేస్తున్నారు? ఓకే, పొడిచి పడవదు కదా. అచ్చా, సరే. ఆవు ఎలాగ రేటు పలుకుతున్నదండి? ఇది బందర్ అండి? బందర్ ఇది ఎంత సార్ రేటు? పాలు ఎన్ని ఇస్తుంది ఏంటి సార్? ఓకే, మీరు ఇక్కడ వారేనా సార్? ఇక్కడ వారా లేకపోతే ఏలూరు, శ్రీకాకుళం ఇక్కడ వారే సార్? ఓకే. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, ఇతను అడుగుదాం. పొడవదు కదా సరే. ఎంత ఏంటి ఈ రకం ఏది? అక్కడ కుమ్లాడు జరిగిపోతున్నది అక్కడ. అదొక టీ దుకాణం. ఇది గేదెలు, ఆవులు. ఇక్కడ చల్లదనానికి చల్లబరుచుకోవడానికి ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు కూడా దొరుకుతున్నాయి వీళ్ళకి. సరే, ఎంత అండి నిమ్మకాయ నీళ్ళు?
ఏమండి నిమ్మకాయ నీళ్ళు వెళ్ళగా ఎంత 10 రూపాయల? ఓకే సార్. ఇక్కడ రకరకాల టేస్ట్లతో కూడా వండుకుంటున్నాం. ఇక్కడ అన్ని గేదెలే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని గేదెలే. ఒకసారి అడిగి చూద్దాం. నాయుడు, ఓయ్ నాయుడు, నాయుడు, ఓయ్ ఎంత రేట్ ఎంత? ఎంత సార్? ఎంత? రెండును ఒకటే అంటే 1,75,000 అంటే ఎన్ని పాలు ఇస్తుంది ఏంటి ఐడియా ఉందా? ఓకే, మీరు ఏ ఊరు? ఓకే సార్, జగ్గిడివాల సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. వారని తప్పదు. నా టీ షర్ట్కి వాటికి అంటుకుంది, తప్పదని చెప్పేసారు. కాలు మీద కూడా పేడ పడ్డారు. జాంగా పడా చేసుకోండి. చెప్పి అన్నాం. బేరం కుదరలేదు వీళ్ళకి. సరే ఎంత బేరం కుదిరింది? ఏమండి బేరం ఎంత కుదిరింది? బేరం ఎంత కుదిరింది? కొన్నారు మీరు? ఎంత బేరం కుదిరింది చెప్పట్లా. మన ఇంకో చోటికి పోదాం. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ గేదెల రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ బేరం కొన్ని పెట్టి కుదిరి చుట్టల కంపు, పేడ కంపు, తగులు. కొంతమంది బాగానే మాట్లాడుకుంటున్నారు, కొంతమంది టిఫిన్ చేసే వాళ్ళు ఉన్నారు, అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ లైన్లో మాత్రం ఆల్మోస్ట్ అంతా గేదెలే. ఏమే నాయుడు, బేరం అయిపోయిందా? అవలేదా? ఎంత బేరం? అదే ఎంత బేరం? అదే గేదె అవి నీ చేతిలో ఉన్నవి. ఆహా, ఓకే ఓకే, అవ్వలేదు ఇంకా. ఓకే ఓకే. ఏమే నాయుడు, ఓయ్ ఎంతట? 50 అండి. ఎంత? 50. ఏ ఊరు సార్ మీది? జాగ్రత్త. ఇదేదో కొంచెం గేదె కొంచెం బలమైంది. ఏ జాతి ఏదేంటండి? ఓకే సార్, సరే సార్. 3 రంగులు. థ్యాంక్ యూ. ఛానల్ అయ్యా బాబు, ఛానల్ అయ్యా. సిడివి.
దండి దండి చేస్తాం మనమే దాని పడతాడు చేస్తాం అడుగు నేను ఇప్పుడు ఆలమండ సంతలో ఉన్నాను. సరేనా ఏమండి చిన్నది దేనికంటే స్టిక్కర్ అది వేస్తారండి? ఇన్సూరెన్సా? ఎంతకు అమ్ముతుంటారు? ఇదా అమ్మిస్తారా? ఓకే సార్, ఇది దేనికంటే ఇది కంట్రోల్ చేయడానికి ఇది కడతారు అలాగే? ఓకే సార్, చిన్నది అడుగు. థ్యాంక్ యూ. ఇక్కడ అన్ని ఆల్మండ్ సంతలు అన్ని రకాలు ఉన్నాయి. ఒక ఆవు కట్టాల్సిన ప్రతి ఒక్కటి ఉన్నది. నాయుడు, ఎంత కర్బూజా ఎంత అమ్ముతున్నావు? అది ఎంత అమ్ముతున్నావు? అది బా ఓకే. నాయుడు ఎంత కొన్నావు కోడి? 18 రూపాయలా? 1800? ఎంతమంది కొంటా ఉండొస్తావేంటి? ఓకే. మామూలుగా చెప్పండి అమ్మా, ఎంత ఇవి? కొనడానికి కదమ్మా, జస్ట్ మామూలుగా చెప్పండి. ఇవి ఎంతగా అమ్ముతుంటారు? కర్ర సార్ ఇదా? ఇదా దీనికి ఆవును కొట్టాను కదా, బాగుంది. రిటర్న్లో చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఆవులు కట్టడానికి, గేదెలు కట్టడానికి, వాటికి అలాగే చేపలు పట్టుకోవడానికి వలలు అన్ని రకాలు ఇక్కడ అమ్ముతున్నారు. అందరు రైతులు ఆల్మోస్ట్. చాలా థిక్కైన తాడు కూడా. ఏమండి ఎంతకు అమ్ముతుంటారా గేదెలు? అవి గేదెలు ఎంతకు అమ్ముతుంటారండి? ఎంత మామూలుగా ఎంత ఉంటుందా? సార్ అక్కడ ఓకే. నాయుడు, ఆ గేదె ఎంతకు అమ్ముతుంటాడు మామూలుగా? సార్ అడుగుతాను. నాయుడు సరదాగా చెప్పండి, గేదె ఎంతకు అమ్ముతుంటారు? ఇది ఎంతకు అమ్ముతుంటారు ఈ గేదెలు? 11-12 పడతాయండి. ఒకటి 100? ఒక్కొక్క 11-12 పడతాయి. మామూలుగా ఆవు అయితే? 10,000. ఓకే. ఎంత సార్ అదే? 70 గట్టి పోద్ది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఈ టెంపుల్ ఏదో నూకాంబిక అమ్మవారి టెంపుల్ ఉంది ఇక్కడ. నాయుడు అమ్మేసావా ఇంకా అమ్మాలా? అవే అమ్మేసావా? అమ్మాలా ఇంకా? ఎంత? నాయన ఎంతగా అమ్మిస్తావు? కొన్నా 12,000? 100? సారీ 12,000 కదా. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. కాలువ దాట ఇదంతా మట్టి దారి. ఆల్మోస్ట్ ఈ మట్టి కూడా చాలా మంచిది. ఆల్మోస్ట్ అందరు రైతులే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్కటి కావాల్సిన బట్టలు, జీన్స్, టీషర్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. షర్ట్స్, చలికి కోటు కూడా ఉన్నాయి. అలాగే రైతు సంబంధించి మనకి కత్తులు, కటాలు, వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి ఇక్కడ. జస్ట్ ఒకసారి చిన్నది ఏదో సరదాగా. సార్ ఇవి ఎంతకు అమ్ముతున్నారు? ఇది మామూలుగా ఇదా? అవి సార్ కొడవలా? అది కత్తే అంటే మామూలుగా భూమి తవ్వడానికి సార్? ఓకే సార్, ఓకే. మెయిన్ కొడవలే.
ఏంటి పారే 550. ఇక్కడ కూడా సమ్ క్లోజ్ బిజినెస్ షాప్ ఉంది. స్మాల్ సైజ్ ట్రేడర్ ఉన్నారు. సార్ మామూలుగా ఎంతగా అమ్ముతుంటారు ఇది? 100 రూపాయలు సార్. Vikram Premium Dust Tea. Vikram Premium Dust Tea. Today's company offer క్లాసిక్ అంటే 140 rupees. క్లాసిక్ ఏదో సమ కాఫీ గుండా సంబంధించి ఏదో అమ్ముతున్నారు. Shower free. Vikram Premium Aparatam Dust Tea. Vikram Premium Aparatam Dust Tea. Today's company offer 155 rupees. మొత్తం అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. ఏమ్మా వంకాయలు అలాగా? అబ్బో ఇవంతా ఓకే. ఒక నిమిషం. ఇక్కడ ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. నాయుడు బర్బట్ ఎంత అది? 10 రూపాయలా? ఓకే. ఇక్కడ మిరపకాయలు దొరుకుతున్నాయి, బెండకాయలు దొరుకుతున్నాయి. మంచి దేశవాళి ఇవి. యాక్చువల్గా పొలాల్లో డైరెక్ట్ పొలాల్లోంచి వచ్చింది. ఇక్కడ వంకాయలు, క్యాబేజీ, ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని రకాల కూరగాయలు అనేది ఇక్కడ అమ్మడం జరుగుతున్నది. ముల్లంగి, ఏనాడు మా అమ్మ ఎంత పడుతున్నది వంకాయలు? ఎలా పడుతున్నది? అరకేజీ 20. ఓకే. అవును దారి రావాలి. మీ దగ్గరమ్మా ఎలాగమ్మా వంకాయలు ఇవి? ఓకే. క్యారెట్ ఎలా పడుతున్నది? వీళ్ళందరూ రైతులే మొత్తం ఆల్మోస్ట్. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో డ్రింక్ చేసి పాడేసిన బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీట్ అనుకుంటా. ఏ నాయుడు హాయ్. ఎంతకు అమ్ముతున్నారు గేదెలు? సార్ కట్టపేయలా ఎంతగా అమ్ముతుంటారు మామూలుగా? మామూలుగా ఒక 12,000 15,000 ఉంటాయా? ఓకే ఓకే. బాబోయ్ చేపలు, అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. సముద్ర చేపలు, అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. దొరకని వస్తువు అంటూ లేదు, ఆల్మోస్ట్ అంతా దొరుకుతున్నది. ఇది మిర్చి సెంటర్ అనుకుంటా. మొత్తం అంతా ఇక్కడ మిర్చి ఉన్నది. మిర్చి ఎంతమ్మా కేజీ పడుతున్నది? ఓకే. చెప్పు తల్లి. ఎంత కేజీ? ఓకే ఓకే. అవా లేదు సార్, ఈ తేడా ఉందా రెండింటికి ఏమైనా? ఓకే అలాగా. ఏది కట్ చేయలేదు సార్, ఏమాత్రం కట్ చేస్తే 160. ఇది కట్ చేసినందుకు పరుగు వగరే దాని మీద 30 రూపాయలు పడుతుంది సార్. ఓకే. ఇది 130 సార్. అవును సార్. ఓకే. 160 కానీ ఒకటే కానీ
శ్రమ బాగా పడుతుంది. అందుకు మేము 20 రూపాయలు అంతా ఛార్జ్ చేస్తాం. ఇవి తొడుము తీసినవి, ఇవి తొడుము ఉన్నవి అవి. ఇంకా జస్ట్ ఒకసారి బాగా పడ్డావు అంటున్నాను. బాగా పడ్డా. అదేంటి సొంటి కదా అది? 120. ఓకే, పసుపు ఇవ్వండి. ఇతని దగ్గర సరదాగా నేను పసుపు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మంచి చాయ్ పసుపులా ఉంది. మనకి ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న పసుపు కానీ ఈ పసుపు చాలా గట్టిగా ఉంది, బాగుంది. వాసన మంచి వాసన కూడా కొడుతున్నారు. ఎక్కడైనా సరే పల్లెటూళ్ళకు సంబంధించి అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంత క్లియర్గా ఏంటంటే నాణ్యమైన వస్తువు అనేది జరుగుతుంది. మన సిటీస్లో కన్నా సిటీస్లో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అంతా కవరింగ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఎక్కువ దొరుకుతుంటుంది. ఇది టిఫిన్ సెంటర్లో ఉంది. టిఫిన్ ఉందా, అయిపోయిందా? పిల్లలు నాన్న ఇక్కడ ఏంటి అమ్ముతుంటారు? ఇక్కడ మామూలు ఇక్కడ ఏంటంటే అమ్ముతుంటారు ఇక్కడ? ఆవులు పేలు ఎంత అమ్ముతారు? కాయగూరలు ఇంకా సార్? ఆవు పేయ ఎంతగా అమ్ముతుంటారు ఇక్కడ? ఎంత ఉంటుంది సార్? మామూలుగా ఒక సోమవారం ఒకటే పెడతారా, మిగతా రోజులు కూడా పెడతారండి? ఒక్కరోజేనా? రైతులు ఎక్కువ కదా? అవునండి. ప్రతిరోజు పెడతారా అమ్మా? ఒక సంత రోజు ఒక రోజు పెడతారా? ఇది సంత రోజు. మామూలుగా ఏంటంటే ఉంటాయి ఇక్కడ? బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది ఇక్కడ. ఈరోజు అనుకూడదు కానీ క్లైమేట్ కూడా మనకు అనుకూలంగా ఉంది. ఇక్కడ ఆవులు పేలు పెట్టిన సంత ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నది. రైతులందరూ వాటి కట్టడానికి సంబంధించి ఇక్కడ రైతు ఏదో పాలు పితుకుతున్నట్టు ఉన్నాడు. చక్కగా బాగుంది. ఎంత పడుతున్నది రేటు? 21,000. 21,000 పడుతున్నదా? ఇదా? బాగున్నది. రెండు కలిపా సార్? బాగుంది. నాయుడు రేట్ ఎంత పడ్డది ఇది? రేట్ ఎంత పడ్డది ఇది? 30,000 అడిగేస్తా అంట. 30,000? 30,000. మీరు ఎంత కొడుతున్నారు? పనలేదు. థ్యాంక్ యూ. నాయుడు ఇవేంటి ఆవులు ఎంత కాస్ట్ పడుతున్నాయి ఇక్కడ మామూలుగా? కాస్ట్ ఎంత పడుతున్నాయి ఆవులు? మంచిదానికి మంచిదాన్ని ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది మామూలుగా? 23-24,000 ఉంటుంది. ఓకే. అవి సార్ అదైతే
అలాగే తక్కువ 1000 అటు ఇటు ఇది 10,000లో గట్రా దొరుకుతుంటాయా? 10,000కి ఏమో రావు. రావండి? 10,000 కావాలి పాలు రావా? ఆవులు పాలు రావా? అయ్యో, మామూలు ఎంతలో ఉంటాయి? 10,000 వరకు ఉన్నాయి. ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. అయ్యా థ్యాంక్ యూ. చెప్పు. 15, 16 అయితే ఇక్కడ సరిపోవు దొరుకుతాయి ఇక్కడ? ఓకే, అంటే ప్రతి వారం పెడతారా? ఒక సోమవారం ఒక రోజు? సోమవారం ఉంటుంది సార్. సోమవారం మందేవి సార్, మందేవి. ఒకసారి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఆవులు, గేదెలు, పెయ్యలు, కోడిదోడలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. లోపలికి వెళ్తున్నాం, ఏం పడవడాలు గట్రా చేయవు కదా? ఓకే. ఇక్కడ కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏ ఒక్కరు కూడా మాస్క్ అనేది వేసుకుని లేరు, కామన్గా ఉన్నారు. రకరకాల షేపుల్లో ఉన్నాయి భగవంతుడి సృష్టిలో. ఏ ఒక్కటి కూడా ఒక రంగులో లేదు అసలు, ఒకటే రకమైన రంగులో లేదు. దీనికి ఇది తేడా ఉంది, దీనికి ఇది తేడా ఉంది. 43,000 గురించి చెప్తున్నట్టు ఈ ఒక్క ఆవు గురించి. ఆయన ఎంత పడుతుంటుంది ఇది రేటు? రేటు ఎంత పడ్డది ఇది? ఇదా? అంటే స్పెషల్ ఏంటి మామూలుగా? ఓకే, జెర్సీ. 8 లీటర్లా? లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్? 15 లీటర్స్ ఇస్తుంది. ఇదా? అంటే లైఫ్ టైం ఎంత ఉంటుంది వయసు? 4 సంవత్సరాలు. ఇంకెంతకాలం బతకచ్చు మామూలుగా? ఆవు యాక్చువల్గా అయితే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అండి. ఈనాలంటే 15-16 ఈతల వరకు కూడా ఆవు ఉంటుంది. ఓకే, మన మేపు. ఓకే, మన ఫుడ్ను బట్టి ఆవు ఉంటుంది. ఓకే సార్, బాగుంది. మనం పెట్టే ఫుడ్ను బట్టి ఆవు. అవును. ఏం పెడతారు మామూలుగా? మేమైతే జొన్న పొట్టు, పెసర పొట్టు, ఓకే, పొట్టు, ఓకే సార్, మినపతో డైరీ ఫీడ్. అంటే బలం ఇందులో బాగా బలాన్ని ఇచ్చేది ఏంటి వీళ్ళకి? బాగా బలము ఇస్తుంది. మేము మేపే బలము ప్లస్ పాలు. ఓకే. ఆవు ఇప్పుడు ఎలా ఉన్నదో చూలోప్పుడు అలాగే ఉంటుంది, ఉట్టుకున్నప్పుడు 6 నెలలు అప్పుడు అలాగే ఉంటుంది. యాక్చువల్గా ఎనీ టైం అదే సేమ్ ఫీడ్ ఇస్తే ఒకేలా ఉంటుందండి ఎప్పుడు. ఓకే, సేమ్ ఫీడ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రైతులు వచ్చారు. ఫార్మర్స్ ఎక్కువ, పాడి పరిశ్రమ బాగా ఎక్కువ ఉన్నది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మడానికి తీసుకొచ్చారు. కానీ ఎంత బాగున్నాయండి ఒక్కొక్కటి. లోపలికి వీళ్ళ మధ్యలో వెళ్దామంటే కరోనా భయం కొంచెం. అమ్మేసినవి అమ్మడానికి తీసుకొచ్చినవి అమ్మేసినవి తీసుకెళ్ళడానికి ఇక్కడ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఒక్కటి కూడా ఏ రంగులో లేదు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకటి బ్లాక్లో ఉంది, ఒకటి వైట్లో ఉంది, 2 మిక్స్డ్గా ఉన్నది, కొంచెం ఎరుపు రంగులో ఉన్నది. జెర్సీ ఆవులు కూడా ఎక్కువ, చక్కటి అందమైనతో ఉన్నది. ఎద్దులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. రైతులు ఆల్మోస్ట్ ఇక్కడ టిఫిన్ చేయడానికి టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి.
చాలా బిగ్గెస్ట్. ఇక్కడ ఒకసారి టిఫిన్ చేయాలి కాసేపు అయ్యాక. ఇక్కడ మట్టి గమనిస్తే చిక్కటి పెయ్య. అమ్ముతారా? అవి అమ్మడం అయిపోయిందా? అమ్మేశారా? ఎంతకు అమ్ముతున్నారు? 16,000. 16,000. ఎండ ఇందాక మీద కొంచెం బాగా పెరిగింది. ఈ లైన్ అంతా చూస్తాం. అక్కడ చూస్తే అవి అమ్మకానికి తీసుకురాబడినవి. అవి వీళ్ళందరూ అమ్మడానికి వచ్చారు. ఫైనల్లీ మోపాడు సంతలోకి వచ్చాను. ఇక్కడ వర్షం పడి ఉన్నది కదా, కొంచెం పాములు గట్రా లేకుండా చూసుకుని జాగ్రత్తగా. సంతలో చూసుకుంటే ఇక్కడ ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ గేదెల్ని ఆవులు తీసుకురావడానికి వీలుగా ట్రాక్టర్స్ ఉన్నాయి. బాగున్నది ప్లేస్, బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఏంటి ఇప్పుడు ఈ ఆవు? ఏ ఆవు ఇది? మామూలు అంటే ఎంత ఉంటుంది రేటు పలుకుతున్నది ఇక్కడ? 30,000. కానీ ఇవి రేట్లు ఎక్కువ ఉంటాయా? ఎంత ఉంటాయి? 20,000 ఉంటుందా? ఉంటాయా? థ్యాంక్ యూ. ఏ నాయుడు, అమ్ముడికా? అమ్మడానికినా? ఎంత? 15,000 చెప్తా. 15,000. ఏది? ఏ రకం అవునా తాత? ఏ రకం ఉంది అది? దేశవాళ. ఎంత పలుకుతున్నది? 15,000 కదా. పాలు ఎన్ని ఇస్తుంది? పాలు పేలు తీసావా? ఓకే ఓకే. చాలా బాగుంది మోపాడ సంత, చాలా బాగుంది. ఇక్కడ జెర్సీ అవులా ఉంది. ఇది దగ్గరికి వెళ్దాం. మనకి ఈ జెర్సీ ఆవు ఎంత ఉంటుంది మామూలుగా? ఇదండి దేనికి? పాలకేనా లేకపోతే? పాలకి వాటికి ఎంత ఉంటుంది మామూలుగా? 22కి. 22కా?
నేను 32 ఏమన్నా వాళ్ళు 22 అంటున్నారు. లేదు అలా కట్టాను అందరూ. ఓకే ఓకే నాయుడు, ఇప్పుడు మనకి ఏంటి వచ్చాయి రకాలు ఆవులు? ఇప్పుడు చక్కగా ఆవులు ఏంటి వచ్చాయి? ఆవులు గేదెలు ఏవో వచ్చినట్టున్నాయి కదా బాగా. ఇంకా వస్తాయండి, ఇంకా వస్తాయి. మామూలు ఇప్పుడు ఏంటి గేదెలు అన్నీ వచ్చాయి? గేదెలు వచ్చాయండి. ఆవులు కూడా ఎర్ర వచ్చినాయి, ఎర్ర దోరావులు. ఓకే, ఎంత పలుకుతున్నాయట రేట్లు? రేటు 35, 40, 25. 25. ఆల్రెడీ ఏదో దూడ వచ్చినట్టుంది. దూడ ఏదో వచ్చినట్టు. సెంట్రల్ తల్లి ఆవులు వస్తాయండి. ఇంకా పెరుగుతాయా సంత ఇప్పుడు? ఇంకా పెద్ద సంత పోతుందండి ఇప్పుడా? అంటే టైం పెరుగుతుంది కదా. 10 గంటల కన్నా 10-11 గంటల కల్లా ఎక్కువ సంత. సంత ఎక్కువ సార్. అలామండి. మనకి ఒక విషయం, ఇదేంటి? ఇది జెర్సీ చెప్పండి. ఇచ్చాపా? ఇచ్చాపు ఏంటిది? ఇచ్చాపు బీడు. బ్రీడా? జెర్సీయేనా? వచ్చేయండి, ఇచ్చాపు బీడ్ అండి. ఇచ్చాపులోకి వస్తుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ నాయుడు. మన మోపాడ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే రకరకాలు వచ్చాయి, ఆవులు వచ్చాయి. కొనడానికి యాపిల్ కాయలు, పళ్ళు కూడా పెట్టేస్తున్నాయి. ఇక్కడ దగ్గరికి వెళ్దాం, నాయుడిని అడుగుదాం. నాయుడు హాయ్, ఎంత పలుకుతున్నది? ఇది ఏ రకం? ఎడ్జా? ఎంత పలుకుతున్నది? చెప్పడం 28,000 చెప్తాను. 23,000 అడిగారు. ఇచ్చావా? ఎన్ని పాలు ఇస్తుంది? వాటికి ఎంత? ఇదేంటి? ఇది ఏ రకం? ఇది జెర్సీ. 35 అండి. ఓకే, 35 పలుకుతున్నదా? ఓకే, ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఏమండి? 5-4 అండి. ఓకే ఓకే, అంటే ఇది రకం బ్రీడు ఏ టైప్? ఇది జెర్సీ. ఒరిజినల్ జెర్సీ. ఇదా? ఒరిజినల్ జెర్సీ. ఇదా? ఎవరండి? విశాఖపట్నం సార్. ఓకే, అన్నీ 22,000, 35,000 ఈ లెవెల్లో ఉన్నాయి. కాకపోతే ఇంకా తక్కువలోనే ఉన్నాయి చాలా వరకు. మన ఈ నాయుడు అడుగుదాం. నాయుడు, మనకి ఎంత ఉన్నాయి? ఇది ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నాడు నాయుడు? ఎంత పలుకుతున్నది? 9,000. పాలు ఇస్తుందా? చూడా? ఓహో, ఓకే ఓకే. రెండు కలిపా? 9,000 అడుగుతుండే. ఆల్రెడీ సంతలోకి ఆవులు అవి వస్తున్నాయి. ఇక్కడ చెక్ చేసుకుంటున్నారు, చూద్దాం. పనిచేసింది మీరు ఓటు పెట్టుకోండి. ఓటు పెట్టుకోండి. మనకి సంతలో నేను చూసుకుంటే చాలా వరకు రకాలు ఏంటంటే ఆవులు వచ్చాయి, జెర్సీలు వచ్చాయి. ఆ తర్వాత అయితే ఆవులు ఎక్కువ ఉన్నాయి. గేదెలకి అసలు గేదెలు చాలా కనిపించట్లేదు. జెర్సీలు ఎక్కువ ఉన్నాయి మనకి. నాయుడు ఎంత? ఎంత ఎంత నాయుడు? 35,000 అదే. రైతులందరూ కొనుక్కోవడానికి అందరూ ఏంటంటే చుట్టూ ప్రతి ఒక్కరికి ఆవుదానికి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు, ఏది ఎంత రేటు అని చూసుకుంటున్నారు అన్నమాట. ఒకసారి నాయుడు, ఏంటి జెర్సీయా? జెర్సీ అండి. ఎంత ఎంత? అదే 35,000 అండి. ఓకే, ఎన్ని లీటర్లు పాలిస్తుంది నాయుడు గారు? తులసూరు పాట అండి. తులసూరు అండి. తులసూరి వచ్చా. ఓకే 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 ఓకే.
35,000 ఇంకా తగ్గుతారా అవసరమైతే? తప్పుగా చెప్పాను కదా. ఓకే ఓకే చెప్తాను కదా, తప్పు కదా. అవునవును. థ్యాంక్ యూ అండి. పళ్ళలో ఆవులు వచ్చాయి సంతలోకి. 1 by 1 ఇప్పుడు దించుతారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అలా పెరుగుతూనే ఉంటుంది. రైతులు కూడా బాగా పెరుగుతున్నారు. సార్ తిన్నా అడుగుదాం. నాయుడు ఎంత పలుకుతున్నది ఏంటి? ఎంత? 28. ఏంటి బ్రీడ్ ఏమిటి? జెర్సీయా? పాలు ఎంత ఇస్తుంది? సంతలోకి ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్నది క్రమక్రమేణా. ప్లేస్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కానీ వర్షం పడినప్పుడు మాత్రం ఇక్కడ మట్టి మాత్రం ముద్దయిపోతుంది. నాయుడు ఏటా కొనడానికి వచ్చావా అమ్మడానికి వచ్చావా? ఎంతగా ఉన్నాయంట రేట్లు? నువ్వెంతకి? ఇంకా ఆడుతావా, చూస్తావా, వెయిట్ చేస్తావా? ఓకే ఓకే. మనకు కావాలా? నాయుడు ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? నువ్వు చెప్పే పని ఎంత పలుకుతున్నది? 30. ఓకే ఓకే. ప్లేస్లోనంతా ఆవులే ఉన్నాయి, గేదెలు అన్నది మనకు కనిపించట్లేదు. తుని దగ్గర మనకేమన్నా గేదెల సంతలో కేవలం అక్కడ గేదెలు ఉంటే ఆవులు చాలా చాలా తక్కువ మనకి. ఇక్కడ మాత్రం ఆవులే ఉన్నాయి, బాగున్నాయి, చక్కగా నీట్గా అలంకరణ చేసి ఒకటి తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే 25,000, 35,000. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే 40,000 అయితే ఏదీ లేదు. జస్ట్ మనకి అన్ని బిలో గమనిస్తే 35,000, 25,000. తర్వాత కొన్ని రకాలు అయితే 9,000కి ఉన్నాయి. సో ఇక్కడికి వద్దాం. హాయ్ నాయుడు, ఏంటి అమ్మడానికా? ఎంత నాయుడు అది? 19,000. ఏంటి బ్రీడ్ ఏంటిది? ఎన్ని సగాలు పేర్లు ఇస్తుంది? పాలు ఎన్ని ఇస్తుంది? 7 అవుతుందా? థ్యాంక్ యూ. బ్రీడ్ ఏంటిది? జెర్సీ అనండి. ఇది 5 లీటర్లు ఇస్తుంది రోజుకి? 5 లీటర్లు ఇవ్వచ్చా? 3 ఇస్తుందా? కానీ ఎంతకాలం బతకచ్చు ఇది? బతకడం ఎంతకాలం బతుకుతుంది? నాయుడు బ్రీడ్ ఏంటి? ఏం బ్రీడ్ ఇది? ఎంతకు అమ్ముతున్నావు? 10,000. ఇది చూస్తే చాలా గట్టిగా ఉంది. మరి అంత తక్కువకి ఎలా అమ్ముతున్నావు? 30,000 అలాగా చెప్తావు అనుకున్నాను నేను. సరే ఇదా? దూడ 2 కల్పిస్తావా? పాలండి. అవును. ఓకే. పాలు ఎలా తీసుకోవచ్చు? ఆడవాళ్ళు తీసుకోవచ్చు పాలు. పడవడాలు గట్రా ఉండదా? పాలు కలపదండి. తల్లి అమ్మ పాలు ఆడపిల్లలు పీట వేసి పీట మీద తీసుకోవచ్చు. వాళ్ళ 2 పూటలు 6 లీటర్లు అవుతుంది. 2 పూటలు. ఓకే. ఇక్కడ ఏంటంటే రకరకాల వస్తువులు అమ్మడానికి గట్రాను రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే కొన్ని వస్తువులు పలు రకాలు కూడా అమ్మే అవకాశాలు అయితే ఉన్నాయి. చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఏంటంటే టిఫిన్ సెంటర్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. అక్కడ గుడిసె ఏంటంటే టిఫిన్ సెంటర్లో ఉంది. జనాలు అందరూ ఎక్కడెక్కడ ప్లేస్ నుంచి వస్తున్నారు. కొత్త వలస నుంచి, చోడవరం నుంచి, తర్వాత అలమండ జంక్షన్ నుంచి, ఇక్కడ నుంచి అందరూ వస్తున్నారు. కొన్ని వివరాలు నేను సేకరించిన ప్రకారం ఏంటంటే జెర్సీ ఆవులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకటి కాస్ట్ మాత్రం 25,000, 20,000 అలాగా పలుకుతున్నాయి అన్నమాట.
సో తల్లి పిల్లతో కలిపి రెడ్ ఇస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు ఈ ఆవు ఉన్నదంటే అతను ఏకంగా 10,000కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా తక్కువ పడితే ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎక్కువ రైతులే మాత్రం ఇలాంటి చోట్ల ఉంటారని మనం గమనించుకోవాలి విషయం. సో ఇక్కడ ఏంటంటే జనాలు పెరిగాయి, బళ్ళు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. మనకి ఆవులు చాలా ఎక్కువ, జెర్సీ ఆవులు ఇంకా ఎక్కువ. ఇక తల్లి పిల్ల నాయుడు అమ్మకానికి అమ్మడానికా? ఏంటి ఇది బ్రీడ్ ఏంటి నాయుడు? జెర్సీ అండి. ఆహా, ఎంత పలుకుతున్నారు సార్ ఇది? 40,000 సార్. అంటే ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది ఏమండి? అంటే ఇప్పుడు ఎంత తక్కువగా అంటే బేరం ఎంతవరకు వెళ్తే మీరు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు? 35 అయితేనండి. ఓకే ఓకే, ఇది ఒకటే అమ్మబోతున్నారు. ఓకే సార్. ఆల్రెడీ సార్ ఏ ఊరు మీది? ఈ దాకా మరి ఇక్కడే. ఓకే సార్, థ్యాంక్ యూ.